హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసం గురించి, పురాణాల గురించి మన ఛానల్లో అయితే చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పటికీ మన ఛానల్లో వైశాఖ పురాణాలు మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో 30 రోజుల పారాయణలో భాగంగా మూడవ అధ్యాయంలో వైశాఖ మాస మహత్యం గురించి నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనం తెలుసుకుందాం. వైశాఖ పురాణం మూడవ అధ్యాయం. నారద మహర్షి మాటలకు అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయుదగిన దానములు ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి ఫలితములు దయచేసి వివరింపుము అని కోరాడట. నారద అంబరీషుల సంవాదం. నారదుడు అంబరీషునితో, ఓ అంబరీష, వైశాఖ మాసంలో చేయాల్సిన దానములు ఇంకనూ ఉన్నవి, చెబుతాను వినుము అంటూ ఇట్లు చెప్పసాగారట. ఓ రాజర్షి, వైశాఖ మాసంలో సద్బ్రాహ్మణునికి చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించే శయ్య అంటే మంచము దానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇహలోకంలో సమస్త సుఖాలను చిరకాలం అనుభవిస్తారు. అంతేకాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ యోగ సామ్రాజ్యాన్ని పొందుతారు. అలాగే పరుపు దానం వలన ఏమి ప్రయోజనం అనేది కూడా తెలుసుకుందాం. పరుపు దానం. వైశాఖ మాసంలో మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారి వంశంలో అందరూ చక్రవర్తులు సమానులై శారీరక మానసిక బాధలు లేకుండా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెంది కీర్తి ప్రతిష్టలను పొందుతారు. 100 తరముల వరకు వాని కులమున బ్రహ్మహీనుడు జన్మింపడు. తుదుకు ముక్తిని పొందుతారు, చివరికి ముక్తిని పొందుతారు అని చెబుతున్నాడు. అలాగే దిండు ఇవ్వటం వలన, అంటే దిండు దానం ఇవ్వటం వలన వచ్చిన ఫలితం. సద్బ్రాహ్మణునకు మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చిన వారు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ విధంగా సద్బ్రాహ్మణుని సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత పరోపకారి అయి 7 జన్మల వరకు సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నింట విజయమును పొందుతూ మహావైభవముగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు. అలాగే చాప దానం చేయడం వల్ల ఫలితం. వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి తుంగ మొదలైన వానిచే తయారు చేసిన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతి చెంది తానే దానయందు సమనించును. పర్యంక శయ్యాదానము. వైశాఖ మాసంలో ఊర్న, ఉన్ని, గొర్రె బొచ్చుతో తయారు చేసినవి నీటిలో పడిన తడిసిపోని పర్యంక శయ్యాదానము చేసిన వారికి సంసారం సముద్రంలోని కష్టాలు బాధించవు. పర్యంక శయ్య దానం చేయడానికి శక్తి లేని వారు చాపను కూడా దానం చేయవచ్చట. ఇకపోతే కంబలి దానం. వైశాఖ మాసమున కంబలి దానం చేసిన వారికి అపమృత్యువు, అకాల మృత్యు భయాలు తొలగిపోతాయట. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో చిరకాలము నిర్చింతంగా సుఖజీవితం పొందుతారు. నారదుడు అంబరీషునితో, ఓ రాజర్షి, వైశాఖ మాసంలో మరికొన్ని దానాలు కూడా శ్రేష్టమైనవి. అవి ఏమిటో చెబుతాను విను అంటూ ఇలా చెప్పారు. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమును పొందురు. చల్లదనం కలిగించే చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయాన్ని నశించి సుఖించును. వైశాఖ మాసమున మొగలి, మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహించుట సుఖభోగముల నందిను విముక్తి పొందుదురు. కొబ్బరికాయలు, మామిడికాయలు దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు, ధనవంతుడుగా 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందును. బాటసారులు నడుచు బాట పక్కన తోట, చెరువు, నుయ్యి, మండపము వంటివి నిర్మిస్తే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వైశాఖ మాసంలో వేసవిలో ప్రయాణము చేసి అలసిన వారికి మజ్జిగ దానం చేసిన వారు
విద్యావంతులు, ధనవంతులు అవుతారు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేతద్వీపమును శాశ్వతంగా నివసిస్తారు. వైశాఖ మాసమున బ్రాహ్మణునకు పానకం దానమిచ్చిన వారు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుతారు. గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగుతుంది. ఇలా నారదుడు అంబరీషునితో ఈ విధంగా వైశాఖ మాసంలో చేయాల్సిన దానముల గురించి చెబుతూ 3వ అధ్యాయాన్ని ముగిస్తారు. ఇంతటితో 3వ అధ్యాయం సంపూర్ణమైపోయింది. ఇక మనం 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం 4వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయించి వివరింపుము అని కోరాడట. అప్పుడు నారద మహర్షి ఇలా అనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మశక్తిని మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, కంచు పాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలెనని నారదుని ఉద్దేశము కాదు. వ్రతమును ఆచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటి ఆకు కానీ, విస్తరాకు కానీ, తామరాకు కానీ మున్నగు ఆకులలో భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతుడు బంగారు, వెండి పాత్రలలో, సామాన్యులు కంచు పాత్రలలోనూ ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజిస్తూ ఉండేవారు. మంచముపై పడుకుంటుట, గృహస్నానము నిషిద్ధములై ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకూడదట. అను ఎనిమిదిటిని వైశాఖ మాస వ్రతమును చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు, అనగా పగటి ఎందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువారు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమునకు చేరెను. వైశాఖ వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకుంటే మంచిది. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమున గుర్చుండబెట్టి వానిచే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వాని పాపములన్నీయు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థములు ఎందు స్నానము చేసిన పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున నదీ తటాకాది స్నానము చేయుట, తామరాకు మున్నగు ఆకుల ఎందు ఆహారమును భుజింపక విష్ణు పూజమును లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాత జన్మయందు కంచర గాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడయుండి దృఢ శరీరమును కలిగి స్వస్థుడయ్యుండును. వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము నది తటాకములలో చేయనివాడు 100 మార్లు శునక జన్మమును ఎత్తుదురు. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచమై ఉండును. వైశాఖ మాస వ్రతమాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖ మాసమున లోబి అయి జలమును అన్నమును దానము చేయనివాడు పాపదువులు నెట్లు పోగొట్టుకొనలేడనో భావము. శ్రీ మహావిష్ణువు ధ్యానించుచు నదీ స్నానము ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాంతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము ఆచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగా నది 7 విధములుగా ప్రవహించి 7 గంగలుగా ప్రసిద్ధి నందుకొనెను. అట్టి 7 గంగలతో ప్రాతకాలమున స్నానమున వైశాఖము చేసి కొట్టి
కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచుండురు. దేవతలచే నిర్మితులైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాంతకాలమున చేసిన వారు సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమందు ప్రమాణము కల బహిర్జలమున లోతు లెక్కువను, ఆరుబయట తక్కువ జలమున్న సెలయేర్లు, గంగాది సరస్వతీ తీర్థములు వహించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలో కార్తీక మాసము ఉత్తమము, కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము, మాఘమాసము కంటే వైశాఖ మాసము ఉత్తమము. ఇట్టి వైశాఖ మాసమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము ఉన్నగు వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున నేటి పవిత్ర మాసమును ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తి గల దానమును ఇవ్వవలెను. కందమూలములు, పండ్లు, వేర్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలుగును వాటిని ఇచ్చినను కలుగు పుణ్యమంతము బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రతదానములు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగుచో పాపములు ఆచరించుచు అందుచే నరకమును పొందురు. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను అవశ్యము. కావున తెలివైన వారు సుఖమును కోరుచు దానము చేయవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములు ఉన్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్థకమైనట్లు. జీవి ఎన్ని మాసములు వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరించని వాడు వాని జీవితమంతయు వ్యర్థము అని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము భావము. స్త్రీ సౌభాగ్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలియుగునైనను భర్తను ప్రేమించుచు బహురి ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతము ఆచరించినచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగును. అనగా సర్వ శుభాలము అందు యువతులను వైశాఖ వ్రతము చేయనచో వారికి నున్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేనిచో వ్యర్థములెన్నట్లుగా సద్వములెన్నింటిని చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో వ్యర్థమగును సుమా. శాఖ సుపాదులు కూర పప్పు ఎంత ముత్తము అగునో ఎంత బాగు ఉండనో ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతము చేయనిచో ఎన్ని వ్రతములను చేసినను అవన్నీయు వ్యర్థములే యగును సుమ. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచే శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరించినచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పనిసరిగా ఆచరించవలెను. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానం అనిచే సర్వ పాపమక్షమును వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేయినచో వచ్చు ఫలితం ఎంతో వైశాఖ మాసమున వ్రతము పాటించినపై చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము దక్కెను. వైశాఖ మాసమున విష్ణుమూర్తిని ప్రార్థించి ఆజ్ఞములనిచ్చి స్నానమును ముగించవలెను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను, చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీయు నశించును, ముక్తి లభిస్తుంది. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులను పాతాళ అయిన వారిను కష్టములు కలుగదు. వారికి గర్భవాసము స్తన్యవాసము కలుగువు. అనగా పునర్జన్మ యందు ముక్తి సిద్ధిస్తుంది. వైశాఖ మాసమున
కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను విననని వారు స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు. బ్రహ్మహత్య ఉన్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు, కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వారికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడైయుండి తన శరీరము తన యదీనములలోనూ ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి ఆడవీలనున్న స్నానమాడక నాలుక తన స్వాధీనంలో నుండి హరి అని 2 అక్షరములను పలుకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రమే ఉండి వినుట చూచుటకు లక్షణములు లేని శవము వలె నతడు వ్యర్థుడై వైశాఖ మాసమున శ్రీహరిని ఎట్లునైనను సేవింపమని ప్రార్థించుచున్నారు. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ పవిత్రమును పాటించుచు ప్రాతకాలమున బాహిస్నానము చేసి తులసి దళములతో విష్ణుమూర్తిని అర్చించి కాదాస్రవము దానము చేసిన వారు మరు జన్మలో మహారాజులై జన్మించుదురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యము పొందుదురు. శ్రీ మహావిష్ణువును నిర్చలమైన మనస్సుతో సద్గుణముతో నిర్గుణముతో భావించి పూజింపవలెనని తెలుపుతున్నారు. ఇదండి 4వ అధ్యాయం కథ కూడా ఇప్పుడు చెప్పేశాం కదా. ఇంకొక వీడియోలో మనము 5, 6 అధ్యాయాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం విష్ణుమూర్తి అయిన నమః. ఓం విష్ణుమూర్తి అయిన నమః. ఓం విష్ణుమూర్తి అయిన నమః.